బావగారు పిల్లలు పెళ్లి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును బావగారు, జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు. అందుకే ఈ పార్టీ ఇస్తున్నాను. అవును, మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారన్నారు కదా, ఎక్కడున్నాడు? మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. హలో, ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్, ఐఎమ్ జిగురు జింగానియా. జిగిరి జింగానియా? యా, జిగిరి జిగిరి చెప్పా కదా, జిగురు జింగానియా. నా పేరు చెప్పలేదు కదా. మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా, మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చెలపాయ్, అందరూ నీలా పొడవుకుంటారు అనుకుంటేలా, కొంచెం తలదించి చూడు. అల్లుడు గారు వచ్చారా? ఏం బావా, ఎందుకు ఇంత లేటు? అవును, ఈ గెటప్ ఏంటి? అది బావగారు మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశాను. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అవును, 1 year నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? మర్డర్ అటెంప్ట్ చేశా. ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. చోకనా బోందా, నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే, వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమీడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. కమాన్ బావా, ఎక్కడ మా సిస్టర్? హలో హలో హలో, మా అల్లుడమ్మా. అల్లుడా? అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా. ఇండియాలో నేను బీట్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు. అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలుడు కాదు, వదలడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే ఇదే, వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలీదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాంట్, కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, హాయ్ బ్యూటీ. హలో, 1 second. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా ఉడ్బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే, ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలో, ఎవడా నువ్వు? చా, హల్వా రాజ్. ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు, ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా. అమ్మా, నీ రివెంజ్లో కొంచెం నాకు ఇవ్వమ్మా. నన్ను వాడి రూమ్లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్, అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. డన్. నౌ గేమ్ స్టార్ట్స్. Oh.
ఏంటమ్మా నీ మైండ్ దొబ్బిందా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. పెద్ద బండ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడికి ఇస్తాను షాక్, గింగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. అంటే నువ్వు ఆ టైపా? నీకు నాకు దోసన కట్ బాబా పో. అబ్బో కట్టు. డోర్ లాక్ పడిపోయింది ఏంట్రా బాబు? అమ్మో నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్, దా నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. దా నిన్ను వదలా. అమ్మా జేజమ్మా నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా. ఏంటి హల్వా, రాత్రి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైందంటే వింటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా తెలుస్తుంది. వాడు కామ పిశాచమ్మా. నీకన్నానా? నువ్వు మాట్లాడవు, నాకు వినపడుతుంది. నీ వల్ల కాదు, వాడిని నేను డీల్ చేస్తాను. ఇదిగో వస్తున్నాడు. అమ్ని గజని, మీరు నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియపోవటం ఏంటండి? అదేంటి నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు. మేము ఇద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నాతో రా. ఎక్కడికి? డిక్కీయా? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైమే అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, లవర్స్. చా ఊరుకోండి, మన ఇద్దరం లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మాలి. ఎలా? చా నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చేయి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడు మర్చిపోయిన అనుకున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంతా. అబ్బా కంటిన్యూ చేయమ్మా. చెయ్యక్క. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు, పర్వాలేదు. కమాన్. సీన్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఎవడు? ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చెప్పు. కమాన్ స్పీక్ నా అవుట్. బైక్ దొబ్బేశాడు. పొట్టిగా. పేరేంటి? బట్సలా. ఓహో అబ్బో. హల్వా. హల్వా ఎక్కడికి? నా డెక్కి పగిలింది కానీ నువ్వు హల్వాలో లేవే కదా. వాడే నీలా ఉన్నాడు. నా బైక్ ఎదురా. నువ్వు పద, పక్క పద చెప్తాను. అలాంటి వాడిని మీరు ఎలా ప్రేమించారు? తెలీదు. వాడంటే నాకు కోపం, అసహ్యం. కానీ వాడేం చెప్పినా కొత్తగా ఉండేది. వాడి కిక్ నాకు నచ్చేది. ఏమండి, ఇంత గొప్ప లవ్ స్టోరీ నడిచిందా మన మధ్య? చాలా బాగుందండి. అవును, అంతలో ప్రేమించుకున్నా మనం. అసలు ఎందుకు విడిపోయావో తెలుసా? విడిపోయిన మ్యాటర్ మనకి ఎందుకండి? మీరు చెప్పిన దాంట్లో మంచి ఫీల్ ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ అవనివ్వండి. విడిపోయింది వినాలి నువ్వు. ఊరుకోండి. ఏ యు హావ్ టు లిసన్ టు మీ, ఓకే? వద్దమ్మా, నా మాట వినండి. ఓయ్ ఏమండి, ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అందులో మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ. వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?